ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన ఘటన నిజమేనని ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ తేల్చింది. ఆ గది జస్టిస్ వర్మ ఆధీనంలోనే ఉందని ఆధారాలున్నాయని కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించగా ఈ ఆధారాలతో వర్మను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సుప్రీంకోర్టుకు 60 పేజీల నివేదికను సమర్పించిన కమిటీ ఆ డబ్బు ఉన్న గది జస్టిస్ వర్మ లేదా ఇతర కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని తెలిపింది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని కమిటీ అభిప్రాయపడింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఏడాది మార్చి 14న హోలీ పండుగ రోజు అగ్ని ప్రమాదం జరగగా ఆ సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయగా తాజాగా ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది. విచారణలో భాగంగా 55 మంది సాక్షులను విచారించిన కమిటీ వారి వాంగ్మూలాలను వీడియో తీశారు. ఒక సాక్షి మాట్లాడుతూ, నేను ఆ గదిలోకి వెళ్లాను. అక్కడ కుడివైపు నేలపై 500 నోట్ల కట్టలు భారీగా పడున్నాయి. షాక్ అయ్యాను. నా జీవితంలో అంత మొత్తం సొమ్ము చూడలేదని చెప్పాడు. అంటే ఆ గదిలో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉందన్నమాట. ఈ వ్యవహారంలో జస్టిస్ వర్మ కుమార్తె దియా, ఆయన ప్రైవేట్ కార్యదర్శి రాజేందర్ సింగ్ కర్కిల్ను కూడా విచారించారు. అగ్నిమాపక సిబ్బంది నివేదికలో నోట్ల వివరాలు నమోదు చేయకుండా రాజేందర్ సింగ్ అడ్డుకున్నట్లు ఆరోపణలు రాగా రాజేందర్ సింగ్ ఆ ఆరోపణలను ఖండించారు. కాలిపోయిన నోట్లను మార్చి 15న తెల్లవారుజామున అక్కడి నుంచి తొలగించగా ఆ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని ప్యానెల్ అభిప్రాయపడింది. అంతేకాదు, కాలిపోయిన నోట్లు చిన్న మొత్తంలో కూడా లేవని తెలిపింది. ఈ ఘటన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని కూడా సూచించింది. తాజాగా త్రిసభ్య కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు అందించడంతో దీని ఆధారంగా జస్టిస్ వర్మపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో సీజేఐ ఆరోపణలు నిజమేనని తేలుతోందని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా జస్టిస్ వర్మపై వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి తొలగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. జస్టిస్ వర్మకు అవినీతి అండగా నిలుస్తోందని ఆరోపిస్తున్నాయి.